హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మదీనా టాక్స్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా ఫ్రెండ్స్? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు వీడియోని కొత్తగా పెళ్ళైన భార్యాభర్తలు తప్పకుండా చూడండి. సో భార్య చూడకపోయినా నష్టం అయితే లేదు, కానీ భర్త మాత్రం తప్పకుండా చూడండి. ఇలా అనేసి నేను ఎందుకంటున్నానంటే, ఇంతవరకు పరిచయం లేని ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్న తర్వాత ఆ అమ్మాయి గురించి కొన్ని విషయాలు మీరు తెలుసుకోవాలి అంటే చాలా టైం అయితే పడుతుందన్నమాట. సో ఆ టైం మీకు పట్టకుండా ఈరోజు వీడియోలోనే కొత్తగా పెళ్ళైన ఆడదాని మనసు ఎలా ఉంటుంది, ఆమె ఫీలింగ్స్ ఎలా ఉంటాయి, ఆమె ఇంతకీ ఏం కోరుకుంటుంది అనే దాని గురించి నేను మీతో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో కనుక మీరు చూసినట్టయితే మీ భార్యను మీరు ఈజీగా అర్థం చేసుకోగలుగుతారు. అలాగే మీ మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు రావు, మీ భార్య యొక్క మనసు కూడా ఫుల్ఫిల్ అవుతుందన్నమాట. సో అందుకోసమే ఈరోజు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అని చెప్తున్నాను అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, కొత్తగా పెళ్ళైన ఆడదాని మనసు ఎలా ఉంటుంది అంటే కనుక ఆమె ఎంతసేపు కూడా భయపడుతూ ఉంటుందన్నమాట. ఎనీ టైం అంటే పెళ్ళైన తర్వాత అందరూ కూడా అత్తవారింటికే వస్తారు కదా. సో ఆ టైంలో వాళ్ళెవరూ కూడా పెద్దగా పరిచయం ఉండదు అమ్మాయికి. ఎంతసేపు తన భర్త, తన అత్త మామ అనేసి ఒక మనసులో ఒక ముద్ర వేసుకుంటుందే తప్ప వాళ్ళతో ఎలా మెలగాలి, వాళ్ళతో ఎలా ప్రవర్తించాలి, వాళ్ళతో ఎలా మాట్లాడాలి, ఇవన్నీ అమ్మాయికి తెలియవు కదా. కాబట్టి భయంగా ఉంటుందన్నమాట. ఇలా భయపడుతూనే ఇంకో వైపున ఏంటంటే, నా భర్త నా దగ్గరికి వస్తే బాగుండు, నా భర్త నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళకుండా నాతోనే ఉంటే బాగుండు, వీళ్ళందరిలో నేను ఉండాలంటే నాకు భయమేస్తూ ఉంది, నా భర్త నాతోనే ఉంటే నాకు ఈ భయం అంతా వెళ్ళిపోతుంది అనేసి ఇట్లా ఫీల్ అవుతుందన్నమాట. సో అందుకోసమే పెళ్ళైన తర్వాత ఆ పని కోసం మాత్రమే ఇంట్లో ఉండకుండా ఆమెకి ధైర్యం చెప్పడానికి, ఆమెని ఇంట్లో మిగతా సభ్యులతో పాటు కలిసిమెలిసి ఉండటానికి, మీరు హెల్ప్ చేయడానికి కూడా ఇంట్లోనే ఉండటానికి ట్రై చేయండి, ఓకేనా. నెంబర్ 2 ఏంటంటే కనుక, పెళ్ళైన తర్వాత ఆడదానికి కోరికలు ఎక్కువగా ఉంటాయనేసి మీలో చాలామంది అనుకుంటూ ఉంటారు కదా. సో ఇది రాంగ్ అండి. ఆడదానికి కోరికలు అయితే ఉంటాయి, కానీ అవి చాలా తక్కువగా ఉంటాయన్నమాట. ఎనీ టైం భయపడుతూ ఉంటుందన్నమాట. ఈ కోరికలు ఎప్పుడు ఎక్కువగా ఉంటాయి అంటే కనుక, తను అత్తవారింటి నుంచి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తుంది చూసారా, పుట్టింటికి వెళ్తుంది చూసారా, అప్పుడు ఒకరోజు గడిచిపోయిన తర్వాత ఆమెలో ఆ కోరికలు అనేటివి స్టార్ట్ అవుతాయన్నమాట. అంటే అవి పెరగడానికి స్టార్ట్ అవుతాయన్నమాట. ఉంటాయి కోరికలు అయితే, కానీ అవి చాలా తక్కువ ఉంటాయన్నమాట. కానీ ఎప్పుడు ఎక్కువగా అవుతాయి అంటే, వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత అమ్మ నాకు ఇంకేం భయం లేదు, మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాను అనేసి ఒకరోజు మొత్తం కూడా ఆ అమ్మాయి లోన్లీగా ఉన్నటువంటి ఫీలింగ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ తీర్చేసుకుని నెక్స్ట్ డే నుంచి తన ఇన్నర్ కోరికలు, ఇన్నర్ ఫీలింగ్స్ ఉంటాయి కదా, సో వాటిని తీర్చుకోవడానికి ట్రై చేస్తుందన్నమాట. ఒకవేళ కనుక తన భర్త తన దగ్గర ఉండకుండా బయటకు వెళితే కనుక అప్పుడు మరింత ఎక్కువ అవుతాయన్నమాట. నా భర్త ఎప్పుడెప్పుడు వస్తాడు, నాతో ఎప్పుడెప్పుడు అలా చేస్తాడు అనేసి ఇట్లా కోరుకుంటుందన్నమాట. సో పెళ్ళైన వెంటనే అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత కోరికలు అనేటివి చాలా తక్కువ ఉంటాయి. అంటే పర్సనల్ కోరికలు ఉంటాయి కదా అవి. కానీ ఎప్పుడైతే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తారో ఆ మొదటి రోజు గడిచిపోయిన తర్వాత ఆ అమ్మాయికి కోరికలు అనేటివి ఎక్కువ అవుతాయన్నమాట. అప్పుడు కూడా ఏంటంటే, తన భర్త తన దగ్గర లేకుండా ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు, ఏదన్నా అవసరానికి బయటకు వెళ్ళినప్పుడు, ఒక 2-3 గంటలు రాకపోయినా, ఒక రోజంతా రాకపోయినా, అప్పుడు ఫీలింగ్స్ అనేటివి ఎక్కువ అవుతాయన్నమాట. అంటే వీళ్ళిద్దరి మధ్య దూరం పెరిగే కొద్దీ లోపల ఉన్నటువంటి ఫీలింగ్స్ మరింత ఎక్కువ అవుతాయన్నమాట. నెక్స్ట్ అలాగే మూడవది ఏంటంటే, ఇది చాలా ఫన్నీగా ఉంటుందండి. మీరు విన్న తర్వాత నవ్వచ్చు కూడా. ఆల్మోస్ట్ ఆల్ మీలో చాలామంది కూడా ఇలా చేసి ఉంటారు, ప్రతి ఒక్కళ్ళు కూడా చేస్తారనమాట. కానీ దాన్ని మనం మిస్అండర్స్టాండ్ చేసుకుంటాము. సో ఏంటంటే కనుక, పెళ్ళైన తర్వాత అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత తనకి ఏదైనా తినాలనిపిస్తే కనుక భర్తను అడుగుతుంది, తెస్తాడు కదా భర్త, కానీ అదని దొంగచాటుగా తెప్పించుకొని తినడానికి ఇష్టపడుతుందనమాట. అందరికీ తెలిసేటట్టు తెచ్చిస్తే ఏమనుకుంటారో ఏమో అనేసి భయపడుతుందనమాట. అదే ఇంట్లో వాళ్ళకి కొంచెం ఇచ్చేసి ఇంకొంచెం తన కోసమని దాచుకుంటూ ఇంట్లోకి వెళ్ళి తీసుకెళ్తే కనుక చాలా సంబరపడిపోతుందనమాట. సో ఇది ప్రతి ఒక్క ఆడదానికి ఉండేటువంటి ఫీలింగ్ అనమాట. ప్రతి ఒక్క ఆడవాళ్ళకి ఇది కామన్గా ఉంటుందన్నమాట. బట్ పెళ్లి కూతురు స్టేజ్ నుంచి ఎప్పుడైతే అత్త స్టేజ్కి వెళ్తారో అప్పుడు ఈ కోరికని మర్చిపోతారనమాట. సో తన కోడలు కనుక ఇట్లా బిహేవ్ చేస్తే, దీనికి అత్త మామల మీద అభిమానం లేదు, ఎప్పుడు దొంగగా తెప్పించుకొని తింటూ ఉంటుంది, సో ఇంట్లో వాళ్ళకి ఇవ్వచ్చు కదా, ఇవ్వకుండా దాచుకొని తింటూ ఉంటుంది, ఇట్లా అనుకుంటారనమాట. బట్ చాలామందికి ఇది ఉన్నటువంటి ఒక మైనస్ పాయింట్ అనమాట. సో అందుకోసమే నేను మీకు చెప్తున్నాను, మీ ఇంటికి వచ్చిన కోడలు కనుక ఇలా బిహేవ్ చేస్తున్నట్టయితే మీ ఇంటిని కొల్లగొట్టాలనేసి ఏం ప్లాన్ చేస్తుండదు. కాకపోతే తనకున్నటువంటి చిలిపి కోరికల్ని తీర్చుకోవడానికి ట్రై చేస్తుందన్నమాట. అట్ ది సేమ్ టైం ఏంటంటే, మీకు అందరికీ తెలిసేటట్టు తను తిన్నది అనుకోండి, అంటే మొహమాటం ఫీల్ అవుతుందన్నమాట. కొత్త ఇల్లు కదా, ఎందుకులే అందరి మధ్యలో ఎట్లా తినేది అనేసి ఇట్లా ఫీల్ అవుతుందన్నమాట. సో అందుకోసమే తన బెడ్రూమ్లోకి వెళ్ళి తీసుకొని తినటాలు, దాచుకొని తినటాలు ఇట్లా చేస్తుందన్నమాట, ఓకేనా. నెక్స్ట్ అలాగే ఇంకొక పాయింట్ ఏంటంటే, తన ఇంటికి మహారాణిలాగా ఫీల్ అయిపోతూ ఉంటుందన్నమాట. ఎప్పుడు చూసినా ఇంట్లో వాళ్ళు తనని పొగడాలి అనేసి కోరుకుంటూ ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్కి ఏంటంటే, ఏదైనా ఇంట్లో ఒక వంట ఎందుకంటే కనీసం కాఫీ పెడితే చాలు, ఎవరైనా సూపర్గా ఉంది నీ కాఫీ భలే ఉంది అన్నారనుకోండి, ఇంకా ఆ రోజంతా కూడా సంతోషంగా ఉంటుందన్నమాట. ఇలాంటివి ఇంకా చేసి పెట్టాలి, నా గురించి అందరికీ తెలియాలి,
నా నా అత్తమామకి నా భర్తకి ఇంకా ఏమైనా చేసి పెట్టాలి ఇట్లాగా వంటలు అనేసి తను ఎక్కువగా ఆలోచిస్తుందనమాట దాని గురించి. అలాగే ఇంకొక పాయింట్ ఏంటంటే తన గురించి ఎక్కువగా ఇంట్లో వాళ్ళకి చెప్పడానికి ట్రై చేస్తుందనమాట. అంటే తనంతకు తను ఓపెన్ అయిపోయి చెప్పదు. కానీ లోపల ఎలా ఫీల్ అవుతుందంటే నా బంధువుల గురించి వీళ్ళందరికీ నా నోటితో చెప్తే బాగుండు అంటే ఇష్టపడుతుందనమాట. వాళ్ళ బంధువుల గురించి తనే మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయటానికి, వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళ గురించి, వాళ్ళ ఏదన్నా వర్క్ గాని వాళ్ళు అంటే ఒక మంచి పొజిషన్‌లో ఉంటారు కదా వాళ్ళు. సో, వాటి గురించి వీళ్ళు మీతో ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి చాలా ఇష్టపడుతుందనమాట. సో, అది భర్తతో అయినా కావచ్చు, ఇంట్లో ఉన్నటువంటి అత్తమామలతో అయినా కావచ్చు, లేదా ఆడపడుచులతో అయినా సరే, ఎవరితో అయినా సరే వాళ్ళ పుట్టింటి వాళ్ళ గొప్పల గురించి, వాళ్ళ పుట్టింటి వాళ్ళ గొప్పతనం గురించి ఎక్కువగా మీతో షేర్ చేయాలనేది ట్రై చేస్తుందనమాట. ఓకేనా? నెక్స్ట్ అలాగే ఇంకొక పాయింట్ ఏంటంటే తను చదువుకున్నప్పుడు కావచ్చు, లేదా జాబ్ చేస్తున్నప్పుడు కావచ్చు, తను ఏదన్నా గొప్పగా సాధించి ఉంటుంది కదా. సో, వీటి గురించి ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళకి చెప్పాలనుకుంటుందనమాట. ముఖ్యంగా భర్తతో చెప్పాలనుకుంటుంది. భర్తతో ఒంటరిగా గడపాలనుకుంటుంది. ఆ గడిపే క్షణాల్లో ప్రతీదీ కూడా తనకి సంబంధించింది ఏదైనా సరే తన భర్తతో షేర్ చేసుకోవాలనుకుంటుందనమాట. కొంతమంది భర్తలు ఎలా ఉంటారంటే ఏదైనా ఒక భార్య ఏదైనా ఒక విషయం చెప్తా ఉంటే ఎంతసేపు నస చెప్తానే ఉంటావు, ఎంతసేపు చెప్తావు నీ వాళ్ళ గురించి, ఇంక చెప్పింది చాలే గొప్పలు చెప్పుకుంటావులే ఇట్లా అంటారనమాట. అలా అన్నప్పుడు ఆ అమ్మాయి మనసు చిన్నబోతుందనమాట. ఏంటి నేనంటే కనుక కేర్ లేదు, అసలు పట్టించుకోరు, ఎందుకు నా మాటలు ఎందుకు అంత చులకనగా మాట్లాడతారు వీళ్ళు ఇట్లా అనుకుంటుందనమాట. అలా కాకుండా చెప్పేంతసేపు మీరు ఇంట్రెస్ట్గా వింటూ ఇంట్రెస్ట్గా తనతో మాట్లాడుతూ ఉన్నారనుకోండి, తను సంబరపడిపోతుందనమాట. మీ ఫ్యామిలీలో వాళ్ళతో కావచ్చు, మీతో కావచ్చు, ఆ రిలేషన్షిప్ అనేది గట్టిపడుతుందనమాట. కాబట్టి తను ఏదైనా చెప్తా ఉంటే విసిగించుకోకుండా వినటానికి ట్రై చేయండి. ఓకేనా? నెక్స్ట్ అలాగే భార్య, కొత్తగా పెళ్ళైనటువంటి భార్య ఎప్పుడు కూడా బయట షికార్లు తిరగాలనుకుంటుందండి. అది సినిమాలే కావచ్చు, పార్కులే కావచ్చు, ఎక్కడికైనా విజిటింగ్ ఏరియాసే కావచ్చు అనమాట. సో, ఇక్కడికి వెళ్ళిన ప్రతిసారి కూడా ఏదో ఒకటి అక్కడ నుంచి గుర్తుగా తెచ్చుకోవాలనుకుంటుందన్నమాట. ఎందుకంటే పెళ్ళైన కొత్తలో మేము అక్కడికి వెళ్ళాం, ఇక్కడికి వెళ్ళాం అలా ఫ్యూచర్లో చెప్పుకుంటారు కదా. దానికి గుర్తుగా ఏదైనా కొనుక్కుంటే కనుక మేము అప్పుడు వెళ్ళినప్పుడు ఇది కొనుక్కున్నాం అని చెప్పుకోవడానికి కావచ్చు, మేము ఇక్కడికి వచ్చాం కదా దీని యొక్క గుర్తులు మాకు ఉండాలి అనేసి ఇట్లా మెమరబుల్ థింగ్స్ అన్నీ కూడా వాళ్ళు తీసుకోవడానికి ట్రై చేస్తారనమాట. కొంతమంది పీసినారు భర్తలు ఏంటంటే ఈ పార్కుల్లో ఈ రేట్లు ఎక్కువ, ఇవి తీసుకోకూడదు, మనం బయట ఫ్యాన్సీ స్టోర్లో తీసుకుందాంలే, లేకపోతే బయట వేరే చోట తీసుకుందాంలే, అక్కడ రేట్ తక్కువ అనేసి ఇట్లా చెప్తారనమాట. అది రేట్ ఎక్కువ తక్కువ అనేది అది మ్యాటర్ కాదు. బట్ మీరు ఇక్కడ బయటకు వెళ్ళారు అంటే దానికి సంబంధించిన ఒక గుర్తు అనేది తను తీసుకోవాలనుకుంటూ ఉంది. సో, మీరు ఎక్కడికో వెళ్ళేసి వచ్చి ఇంకెక్కడికో వచ్చి తీసుకుంటే కనుక అది గుర్తులాగా ఉండదు కదా. కాబట్టి మీరు ఎక్కడికైనా వెళ్తే కనుక దానికి గుర్తుగా మీ భార్య ఏదైనా తీసుకోవాలి అనుకుంటే దానికి పెద్ద ఆర్గ్యుమెంట్స్ చేయకుండా తీసుకోవడానికి ట్రై చేయండి. మహా అంటే 100, 1000 పెట్టి కొంటుందే తప్ప లక్షలు కోట్లు పెట్టేం కొంద కదా. సో, ఈ విధంగా కూడా మహా అంటే ఒక 6 నెలలో 3 నెలలో కొంటారు, తిరుగుతారు. ఆ తర్వాత వాళ్ళు తిరగాలన్నా కూడా వాళ్ళ ఒంట్లో ఓపిక అనేది ఉండదన్నమాట. ఎందుకంటే ఈ 3 నెలలు 6 నెలల లోపల ఆమె కడుపులో ఒక చిన్న బేబీ వస్తుంది కాబట్టి దాని కారణంగా వామిటింగ్స్ అనేసి, నీరసం అనేసి తను కూడా సుస్థిగా డల్గా ఇంట్లో ఉంటుంది. ఆ తర్వాత మీరు ఎంత తిప్పాలనుకున్నా, ఎంత తినిపించాలనుకున్నా తను తినలేదు, తిరగలేదనమాట. కాబట్టి ఏమి ఉన్నా కూడా ఈ పెళ్ళైన తర్వాత ఒక 3 నెలలు 6 నెలలు తన ఇష్టానుసారం మీరు నడుచుకోవడానికి ట్రై చేయండి. అలా అనేసి విచ్చలవిడిగా తిరగండి, విచ్చలవిడిగా ఖర్చు పెట్టండి అనేసి నేను చెప్పట్లేదు. దానికి కూడా కొన్ని లిమిట్స్ ఉంటాయి. వాటిల్లో మాత్రమే మీరు ఉండండి. మరీ పీసినారులుగా, మరీ మొరటోళ్ళలాగా ఉంటే కనుక తను మీ పైన ప్రేమని పెంచుకోలేదు, ఉన్నదాన్ని కూడా తుంచుకుంటుందన్నమాట. కాబట్టి దీన్ని మీరు మనసులో పెట్టుకోండి. ఎందుకంటే మీతో ఉన్నది ఎవరో కూతురు మీ ఇంటికి వచ్చి ఉంటుంది, తన అన్ని బంధాలను వదులుకునేసి మీతో ఉంటుందంటే ఆ బంధం అనేది తీయగా మధురంగా ఉంటేనే ఉంటుంది. అలా కాకుండా కఠినంగా ఏదో ఇరకాటంగా ఉంటే కనుక ఉండలేదన్నమాట. మనసుకు నచ్చితే ఎక్కడైనా ఉంటారు ఆడవాళ్ళు, అదే మనసుకు నచ్చకపోతే ఎక్కడా ఉండలేరన్నమాట. కాబట్టి ఈ ఒక్క పాయింట్ని గుర్తుంచుకునేసి తనకి ఇష్టం వచ్చినట్టు ఉండండి, మీ లైఫ్ని హ్యాపీగా మలుచుకోండి. ఓకేనా? నెక్స్ట్ అలాగే ఇంకొక పాయింట్ ఏంటంటే మీరు నమ్మనా నమ్మకపోయినా ఇది మాత్రం చాలా నిజమండి. సో, తను లోపల ఏంటంటే వాళ్ళ అమ్మ వాళ్ళు ఇచ్చిన బంగారం కావచ్చు, వాళ్ళ పుట్టింటి వాళ్ళు పెట్టిన బట్టలు, తన సామాన్లు ఏవైనా ఉంటాయి కదా, అంటే తన పుట్టింటి నుంచి తెచ్చుకున్న వస్తువులు ఏవైనా సరే, చిన్న పౌడర్ డబ్బా నుంచి పెద్ద బంగారాల వరకు కదా. సో, ఇవన్నీ కూడా తను మాత్రమే యూజ్ చేయాలి, తను మాత్రమే సపరేట్గా పెట్టుకోవాలనేసి ఇష్టపడుతుందనమాట. ఇన్కేస్ వేరే వాళ్ళు కనుక తీసుకుంటే పైకేమో తప్పనిసరి పరిస్థితి కాబట్టి సరేలే తీసుకోండి అంటుంది. కానీ లోపల వీళ్ళేంటి నాయి వాడుతున్నారు, నావెందుకు వాడాలా, వాళ్ళు వాడుకోవచ్చు కదా, నాకు అనవసరంగా తీసుకుంటున్నారు, నేను ఇంక నుంచి దాచుకోవాలి, ఇట్లా ఫీల్ అవుతుందన్నమాట. కాబట్టి మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా, మీకు ఎంత అత్యవసరమైనా సరే తన వస్తువులు ఏవి కూడా ఒక 3 నెలలు 6 నెలలు వేసుకోకుండా ఉండటానికి ట్రై చేయండి. ఈ మధ్యలో ఏంటంటే మీ మధ్య ఆ బాండింగ్ అనేది
గట్టిపడుతుందనమాట. మీ మధ్యలో ఉన్నటువంటి ఆ బంధుత్వం ఏదైతే ఉందో అది స్ట్రాంగ్ అవుతుంది. ఆ తర్వాత మీరు అడగకున్నా కూడా తనే తీసుకొచ్చి ఇస్తుందనమాట. సో ఇప్పటివరకు చెప్పిన పాయింట్స్ అన్నిట్లో కూడా అన్నీ మీకు తెలియకపోయినా కనీసం కొన్నన్నా సరే మీకు డిఫరెంట్గా అనిపించుంటాయి కదా. సో ఇది నా భార్యలో ఉండింది, నేను గుర్తించలేకపోయాను అనేసి మీకు అనిపిస్తే కనుక ఈ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇట్లాంటి మరిన్ని యూస్ఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.